మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవమైన కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవటం ద్వారా కిడ్నీని పరీక్షించుకోవచ్చునని ఆయన సూచించారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకుని విజయవాడ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ సర్వీస్ రోడ్డు ద్వారా సిద్ధార్థ మెడికల్ కళాశాల గ్రౌండ్ కు చేరింది. ఈ సందర్భంగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు, హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్, సొసైటీ అధ్యక్షుడు నల్లమట్టి అమ్మన్న, సినీ నటి మౌబాని సర్కార్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సాయి కృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ అర్జున్ రావు, అక్కినేని హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర అవయవాల్లో కిడ్నీ అత్యంత కీలకమైందన్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని వారు సూచించారు. మనం తీసుకునే ఆహారం, మందులు కిడ్నీని దెబ్బతీసే ప్రమాదం ఉందని, వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం అన్నారు. సమతుల్య ఆహారం, రోజుకు కనీసం 3 లీటర్ల నీరు, తగినంత వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీని పరీక్షించుకోవచ్చన్నారు. ఇతర వ్యాధులు సంకేతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, కానీ కిడ్నీ వ్యాధులు క్రమబద్ధంగా నిర్వహించే వైద్య పరీక్షల ద్వారా మాత్రమే తెలుసుకోగలమన్నారు. కావున ఈ కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నెఫ్రాలజిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు. అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఒక అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కిడ్నీల గురించి ప్రజల్లో ఒక ప్రివెంటివ్ కేర్ అనేది అది లోపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కిడ్నీలు ఎలా పనిచేస్తాయి, కిడ్నీ యొక్క ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిడ్నీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాగ మనం గుర్తించాలా, ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవడం దాని మీద చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనము చూస్తే కిడ్నీల సంబంధించిన వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు డాక్టర్ అమ్మన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. సో దీనికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పేసి ఆశిస్తూ, ప్రజల్లో కూడా ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున కిడ్నీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. Namaste and a very good morning to everybody who has attended the World Kidney Day celebration. It's the 12th of March and a very special day because every second Thursday of March globally this day is celebrated, and of course Vijayawada being a very unique place, I'm so happy and proud to be here. Thank Amanna Garu for bringing me here and helping me promote this noble cause, which is a very important cause, that we should know how kidneys are fatal to us. If something goes wrong, then our life is at risk. To maintain our health, our longevity, we must take care of our kidneys, and it's not a lot to do, but basic guidelines by which we can maintain our health and our hygiene. Like we also had many speeches from different nephrologists and doctors with tremendous amount of knowledge and specialization who have come and spoken regarding this honest cause of making others' lives more protected and unique in this age where we have lots of adulterated food, medication which we don't know how to apply and use. Please do come to the doctors, the veterans and the ones who are the key sources of learning about kidney health. నిజంగానే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక నిశ్శబ్ద యుద్ధం చేసే శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీస్. మన కిడ్నీస్ మనకు ఏ వ్యవస్థలో పనిచేయాలన్న శరీరంలో వాటిని అన్నింటినీ ఒక బ్యాలెన్స్డ్గా పెట్టగలిగిన ఆర్గాన్ కిడ్నీ మాత్రమే. ఎప్పుడైతే మనకు ప్రత్యక్షంగా కిడ్నీ ఫంక్షన్ చేయడం లేదని తెలియకపోయినా మనకు ఏదో ఒక గుండెకు సంబంధించిందో, మెదడుకు సంబంధించిందో, ఊపిరితిత్తులకు సంబంధించిందో, లేదా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇబ్బందులు ఏవైనా వచ్చినప్పుడు మనం వాటి గురించి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ పోతుంటే దాని మూల కారణం కిడ్నీలని తెలుస్తుంది.
మనకెందుకు ఇన్ని రోజులు తెలియలేదు అంటే మనం బాధపడకుండా ఉండే దానికోసము తనకు తాను బాధపడుతూ మనల్ని సైలెంట్గా కాపాడుతూ వస్తుండేది కిడ్నీస్ మాత్రమే. సో ఆ కిడ్నీస్ యొక్క ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మొత్తం ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాము, సమాజంలో మనకున్న బాధ్యతలను కూడా మనము మర్చిన వాళ్ళలో ఒకరం అవుతాము. ఈ కార్యక్రమం గత 20 ఇయర్స్గా కూడా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఎ మెసేజ్. పబ్లిక్ ఒక మెసేజ్ పంపించాలి, మీ కిడ్నీలు మీరు సంరక్షించుకోవాలి. ఎందుకంటే అత్యంత ముఖ్యమైన భాగాలు మన బాడీలో గుండె, ఊపిరితిత్తులతో పాటు కిడ్నీల గురించి కూడా చాలా శ్రద్ధ వహించాలని పని ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం అయినా, మనం తీసుకున్న తిండి అయినా, మనం తీసుకున్న మందులైనా ఏదైనా సరే అది కిడ్నీ ద్వారా పోయి కిడ్నీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాల్లోని మనం తీసుకునే నీళ్లు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉండడం ద్వారా మీ కిడ్నీలు మీరు సంరక్షించుకుంటారు. కిడ్నీ వ్యాధి లేకుండా ఉంటే చాలా వరకు అంటే అత్యంత ఇబ్బందికరమైన అనారోగ్యం కిడ్నీ వ్యాధి. ఎందుకంటే కిడ్నీ వ్యాధి వచ్చి కిడ్నీ ముదిరి డయాలసిస్కి వెళ్ళారనుకోండి, ఆ ఫ్యామిలీలో పెళ్లి చేయాలని పిల్లలు ఉంటే పెళ్లి చేయలేరు, చదివించాలని పిల్లలు ఉంటే చదివించలేరు. ఎందుకంటే పేషెంట్ వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళాలి, పేషెంట్ తీసుకుని ఇంకొక వ్యక్తి వారానికి 3 సార్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందితో కూడిన విషయాలు. అందుకని ఈ అనారోగ్యాలని రాకుండా, ఈ అనారోగ్యం బారి పడకుండా ఉండడం కోసమే మేము ఈరోజు పబ్లిక్ని అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేయడం అయింది. కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే అందరికీ కిడ్నీ హెల్త్ ఉండాలి. కేరింగ్ ఫర్ ద పబ్లిక్ అంటే మనుషులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కిడ్నీ జబ్బు రాకుండా. ఎందుకంటే ప్రతి 100 మందిలో 11 మందికి ఈరోజు కిడ్నీ జబ్బు ఉందని వరల్డ్ WHO వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం. యాక్చువల్లీ ఇండియాలో అయితే అది ఇంకా చాలా ఎక్కువ ఉంది, మేము చూస్తున్నాం కదా. అదే కాకుండా ఈ మధ్య కాలంలో తెలియని మందులు వాడడం, యూట్యూబ్లో అడ్వైజులు, ఈ పసర్లాగా ఆ పసర్లాగా, ఈ మందులదాకా ఆ మందులదా, కానీ ఇవన్నీ తాగడం వల్ల మాకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువ మందిని చూస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిత్యం పరితపిస్తూ ఉంటారని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర సృష్టించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2029లో ప్రజా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్ ఊర్మిళ నగర్ లో వైఎస్ఆర్సీపీ 16వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పలు డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పేదలకు, విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దపీట వేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారని, 2029లో జరిగే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా వాడవాడల వీధి వీధిలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా కూడా పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజానికం అంతా కలిసి చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 43వ డివిజన్లోని ఊర్మిళ నగర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర జెండా ఎగరేసి కేక్ కటింగ్ చేసి సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ మా కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కార్యక్రమానికి మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా రాష్ట్ర నాయకులు విజయశీల గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్స్ చాలామంది అందరూ పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పిల్లలందరికీ కూడా చదువు ఉచితంగా చదివించాలని కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉచితంగా వైద్యం చేయించే విధంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలని కానివ్వండి, చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా. అంటే చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు నేను అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పని, కానీ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజలకు పనిచేసి పెట్టాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఆరోగ్య భద్రత, చదువు, ఇల్లు ప్రతి ఒక్కటి కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టవశాత్తు 2024లో
ఆ రోజు కూటమి పార్టీలన్నీ కలిపి తప్పుడు వాగ్దానాలు చేసి అలమకాలి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమాలతో ముందుకెళ్లాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మీ ద్వారా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కోటిరెడ్డి గారికి, పార్టీ డివిజన్ నాయకులకి, పార్టీ నాయకులకి మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 ఏళ్ళు ఏ రకంగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో పాలన ఎలా ఉన్నది అన్నది కూడా ప్రజలకి తెలుసు. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఏ రోజు లేదు అన్న విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. వీళ్ళే ఊదరగొట్టుకొని, వీళ్ళే చెప్పుకొని మేము సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఏ రకంగా చెప్పుకొని తిరుగుతున్నారో, ఏ రకంగా సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల బంగ్లాదేశ్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పుకు తిరిగేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కాపీ చేస్తూ పేర్లు మార్చుకుంటూ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ వైఎస్ఆర్ సభ్యులందరితో గౌరవ మేయర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు అందరితో కూడా ఇక్కడ ఎంతో వైభవంగా చేసుకోవడం జరిగింది. రాష్ట్రమంతా ఈ రోజున ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు. ఆనాడు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజారంజక పాలన చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అట్లాంటి పాలన ఆయన సృష్టించినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగింది. కానీ ఇంటి వద్దకే ప్రభుత్వం అనేది ఒక కలగా ఈనాడు కూటమి గవర్నమెంట్లో కలగానే మిగిలిపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఇన్ఛార్జ్ అయినటువంటి అల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ రుహులా గారు, మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, పులిసెల్ల గారు, ఆంజరెడ్డి, కార్పొరేటర్లు, అతిరథ మహారథులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరుగుతుంది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకి పెద్ద ఎత్తున చదువు పిల్లలకి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి సంక్షేమ అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరి తనదైన తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019 నుంచి 2024కి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ అభివృద్ధి తీసుకురావడం జరిగింది. పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు పథకాన్ని అమలు చేయకుండా రైతులను నిండా ముంచేశాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభావ పథకానికి మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టిన చంద్రబాబు రెండో ఏడాది మార్చి నెల వచ్చిన 3వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నాడని చెప్పారు. మినిస్ట్రీస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుంచి ప్రధాని చేతుల మీదుగా 13వ తేదీన పీఎం కిసాన్ కింద 22వ ఇన్స్టాల్మెంట్ నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన వచ్చినా ఎక్కడ అన్నదాత సుఖీభవన ప్రస్తావన లేదన్నారు. తన హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపచేస్తుందని ఆక్షేపించారు. 640 కోట్లు 9.32 కోట్ల రైతులకి దేశవ్యాప్తంగా విడుదల చేస్తారని చెప్పి ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. అంటే రేపు రిలీజ్ అవుతుంది అనేది. దీంట్లో ఎక్కడా కూడా పిఎం కిసాన్, రైతు అన్నదాత సుఖీభవ అనేది ఎక్కడా కూడా కలిసి ఎక్కడా కూడా లేదు. సో మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తానని అబద్ధం చెప్పాడని, సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది
12,500 4 సంవత్సరాలు, రెండో సంవత్సరం నుంచి ఇస్తాము అని చెప్పారు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం కింద. కానీ ప్రభుత్వానికి వచ్చిన వెంటనే 12,500ని 13,500కి పెంచి మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఇవ్వని హామీని కూడా అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీరేం చెప్పారు? సో అన్నదాత సుఖీభావ పేరుతో ఇదే పథకాన్ని ఇదివరకున్న పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని ప్రకారం సో మేము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 53,88 లక్షల మందికి 5 సంవత్సరాల్లో 34,288 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం అసలు ₹1 ఇవ్వాల అంటే 4 సంవత్సరాలే ఇస్తానని 5 సంవత్సరాలు ఇచ్చినా ఆయన అబద్ధం ఆడినట్ట. 5 సంవత్సరాలు అసలు 20,000 కాడికి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎగ్గొట్టడం అబద్ధం ఆడినట్ట. ఒక్కసారి రైతు సోదరులారా ఆలోచించండి. సో విజ్ఞతతో ఆలోచించాలి, ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు న్యాయం చేశారు అనేది. అలాగే అసలు మొత్తం తీసుకుంటే ఇప్పుడు ఇది మొదటి సంవత్సరంలో అసలు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినది కూడా 41,22,499 మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేసింది. ఇది 24-25లో. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గ్రీన్ డే వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం పట్ల, పచ్చదనం పట్ల చిన్ననాటి నుండే వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. చిన్నారుల్లో సృజనాత్మకతను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఆయన వివరించారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో రంగుల వారోత్సవంలో భాగంగా రెండో రోజు గ్రీన్ డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపెయిన్లో వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గొల్లపాలెం గట్టు శ్రీ గౌతమ్ స్కూల్ బ్రాంచ్లో రంగుల ఉత్సవాలు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెట్లు పెంచడం ద్వారా మంచి ఆక్సిజన్తో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుందని విద్యార్థులకు బోధించారు. అలాంటి గ్రీన్ కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం పచ్చదనంతో తీర్చిదిద్దారు. పచ్చని ప్రకృతిపై విద్యార్థుల విశ్లేషణ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ పచ్చని గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. చిన్నారుల ప్రతిభను విద్యా సంస్థ అధినేత సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్ జరిపి సర్టిఫికేట్లు అందజేసే సంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఈ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్ నిర్వహించి సర్టిఫికేట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని అన్నారు. విద్యార్థుల్లో నైతిక పరివర్తన విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను విరివిగా పెంచాలని కోరారు. చెట్ల వల్ల కలిగే ఉపయోగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఈ సందర్భంగా పచ్చదనంతో ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. Good morning, sir. Good morning, madam. Good morning, madam. Good morning, all of you. My name is Shrestha. I am in first
రంగుల వారోత్సవంలో భాగంగా గొల్లపాడు బ్రాంచ్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం ఇంకా సంతోషకరమైన విషయం. గ్రీన్ డే అంటే స్కూల్లో అన్ని కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయడం కోసం, పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందడం కోసం ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని చక్కగా తయారు చేయడం, ప్రాక్టీస్ చేయడం, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం, దీనికి చాలా సంతోషిస్తున్నాం. గ్రీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే తెలియజేస్తే, పిల్లలు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడైతే మనం పచ్చగా ఉంటామో మన పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా సామెత ఉంది, అది పచ్చగా ఉన్నారంటారు, కారణం ఏంటంటే పచ్చదనం. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఫారెస్ట్ని పెంచాలి, చెట్లు నాటాలి. దానివల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంటాయి, అలాగే మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, పంటలు ఇస్తుంటాయి. గ్రీన్ కలర్ ద్వారా వచ్చే ప్రతిదీ గ్రీన్ కలర్ ద్వారా వచ్చేటువంటివి. అదే మాదిరిగా భూగోళంలో వచ్చిన మార్పుల్ని సమానంగా ఉంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ యొక్క గ్రీన్ అనేటువంటిది చాలా అవసరం. అందుకు చెట్లు పెంచండి. చెట్లు పెంచడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటాము. అదే మాదిరిగా చెట్ల ద్వారా మనకి అనేక రకాల పళ్ళు, కాయలు, పంటలు రావడం జరుగుతుంటుంది. అటువంటి అప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు వాటికి ఇంపార్టెన్స్ తెలియచేసుకుంటూ ఈ యొక్క ఎఫారెస్టేషన్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. నిన్న మెయిన్ బ్రాంచ్లో జరిగింది, ఈరోజు గొల్లపాలెం గట్టి క్యాంపస్లో జరుపుకుంటున్నాం. ఇక్కడ గ్రీన్ డే అంతా మొత్తం క్యాంపస్ అంతా గ్రీన్ మయమైపోయింది. లైక్ ఇది ఒక మినీ యానివర్సరీ లాగా జరుగుతుంది. పిల్లలందరూ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో, వాళ్ళ యాక్టివిటీస్తో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాల్ని మేము స్కూల్లో, మా విద్యా సంస్థల్లో ఇంట్రడ్యూస్ పెడుతున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి ఇచ్చేసి నాటువంటి తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ స్థాపించి 16 ఏళ్లైనా ప్రజలు జగన్ వెంటే ఉన్నారంటే అది ఆయన పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవినేని అవినాష్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ, జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ స్థాపించి 16 ఏళ్లు గడిచినా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని తెలిపారు. ఇది జగన్ పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం ఆమె వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, పలువురు వైసీపీ కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి మరి ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో జెండా వందనం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ పార్టీ మరి కార్యకర్తలే కానీ అభిమానులే కానీ అందరం కూడా ఇక్కడ వచ్చి మేమందరం కూడా జెండా వందనం చేసుకుంటాం. 16 ఏళ్ళు గడిచిన ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎంతోమంది అభిమానంతో, ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద నమ్మకంతో ఈ రోజుకి కూడా ప్రజాభిమానం పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 16 ఏళ్ళైనా ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న రోజుల్లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే విధంగా అందరం కూడా కష్టపడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికసే ప్రకటనలు.